కెరియర్లో ఫస్ట్ టెస్ట్ ఆడుతున్న టీమిండియా స్పిన్నర్ మానవ్ సుతార్ దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ కుప్పకూలిపోయింది. సుతార్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 22 ఓవర్లు బౌలింగ్ వేసి 10 ఓవర్లు మెయిడెన్లు వేసి మరీ 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 48.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ జట్టులో రహ్మద్ షా ఒక్కటే ఒంటరి పోరాటం చేసి 60 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్లు డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. 16, 17, 12, 20, 11 ఇలా క్రీజు నిలదొక్కోవడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ అతని స్పిన్ ముందు నిలబడలేకపోయారు. పూర్తిగా చేతులెత్తేశారు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా భారీ స్కోర్లు చేయలేకపోయారు. ప్రసిద్ధ కృష్ణ కూడా 3 వికెట్లతో రాణించాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లు ఏ ఒక్కరు కూడా ఓ మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేయలేకపోయారు. 3వ వికెట్కు షహీదీ అండ్ రహ్మద్ షా 36 పరుగుల పార్ట్నర్షిప్పే ఆ టీంలో అత్యంత ఎక్కువ పార్ట్నర్షిప్. ఇలా భారత బౌలర్ దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లు ఎక్కడ కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఇండియా 564 పరుగులు చేస్తే వాళ్ళు కనీసం దాంట్లో 4వ వంతు కూడా చేయలేకపోయారు. ఇంత దారుణంగా ఫెయిల్ అయింది ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ మన టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు. ఇదిలా ఉంటే అద్భుతంగా బౌలింగ్ వేసిన మానవ్ సుతార్పై టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసల వర్షం కురిపించాడు. స్పిన్కు అంత అనుకూలంగా లేకున్నా ఫస్ట్ టెస్టే ఆడుతున్నా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆఫ్ఘనిస్తాన్పై మానవ్ సుతార్ అద్భుతంగా బౌలింగ్ వేశాడని, అద్భుతంగా ఆకట్టుకున్నాడని వ్యాఖ్యానించాడు. భవిష్యత్తులో కూడా ఇలాగే బౌలింగ్ వేస్తే అతను మంచి స్పిన్నర్గా మంచి స్థాయికి ఎదుగుతాడని వ్యాఖ్యానించాడు.